ఇక్కడ విశ్వకర్మ తన కూతురు కొన్నాళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మ, బాగానే ఉంటున్నావు, చాలా రోజుల నుంచి ఉంటున్నావు. ఇన్నాళ్ళు భర్తను వదిలి తండ్రింట్లో కానీ ఇతరుల ఇంట్లో కానీ ఉండటం స్త్రీలకు సమంజసం కాదు. నీ భర్త రాళ్ళు తీసుకెళ్ళడానికి నువ్వు వెళ్తాను అనటం లేదు. ఉంటున్నావు మామూలుగా రోజు, చిన్నపిల్లలు అయితే ఉండొచ్చు. నీకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన స్త్రీ భర్త దగ్గరే ఉండాలి. ఎక్కడో చుట్టం చూపుగా రావడం వెళ్ళడం వేరు, 4 రోజులు ఉండిపోవడం వేరు. కానీ నువ్వు నెలల తరబడి ఇక్కడే ఉండిపోతున్నావు. లోకం దృష్టిలో ఇది సరి అయింది కాదు అని చెప్పేసి నెమ్మదిగా తండ్రి కదా ఆప్యాయంగా ప్రేమగా వివరించాడు. నిజమే నాన్నగారు, ఆయన వేడిని వెళ్తూనే తట్టుకోలేకపోయి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి పాపం ఉన్న వాస్తవం అని చెప్పేసింది. మరి ఆ విషయం సూర్యుడికి చెప్పకపోయావా? ఆయన అసలు నా కళ్ళే మూతపడుతున్నాయి, నేను మాట్లాడదామంటే నాకు భయం వేస్తుంది ఆయన చూస్తే, అందుకోసం చెప్పలేకపోయాను. నేను చెప్పినా కూడా ఆయన వింటాడని నాకు అనిపించలేదు. అలా నేను భయపడి నా ఛాయను అక్కడ పెట్టేసి నేను వచ్చేసాను అని చెప్పి ఉన్న వాస్తవం చెప్పేసి. అయ్యో, ఎంత పని చేసావు తల్లి. ఆయనకు నిజం తెలిస్తే బాధపడతాడు కదా. నీకు శక్తి ఉంది, మనం దేవతలం కాబట్టి, విశ్వకర్మ కూడా దేవతే కదా, కాబట్టి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకొని నీ రూపాన్ని ప్రతిరూపాన్ని సృష్టించి అక్కడ పెట్టి వచ్చావు. కానీ లోకంలో విషయం తెలిస్తే కనుక భార్య భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయిందని తెలిస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది మొట్టమొదట. కాబట్టి నువ్వు వెంటనే భర్త దగ్గరికి వెళ్ళడం మంచిది కదా, అది మర్యాద, కుటుంబ మర్యాద కూడా అని చెప్పి అన్నాడు. అనేసరికి అనుకుంది, అటు వెళ్తే ఆయన దగ్గర తట్టుకోలేదు భర్త దగ్గర, ఇక్కడ ఉంటే ఈయన ఉండనిచ్చేట్లేడు. అంటే చెప్తున్నాడు తండ్రి, నిజమే, లోక సహజం. కాబట్టి తండ్రి దగ్గర ఉండకూడదని చెప్పి నిర్ణయించుకొని, నాన్నగారు నేను రేపు బయలుదేరి వెళ్తానులేండి. మర్నాడు ఆమె బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆలోచించింది, ఎక్కడికి వెళ్ళాను నేను, తన్నింట్లో ఉండే అవకాశం లేదు. భర్త దగ్గరికి వెళ్తే మళ్ళీ తట్టుకోలేక నేను అక్కడ నా ఛాయను పెట్టి వచ్చాను. ఎలా నేను దీన్ని పరిష్కరించుకోవాలి సమస్య అని చెప్పి ఆలోచించి దీని గురించి తపస్సు చేస్తాను అనుకుందండి. అనుకొని ఉత్తర కురుదేశం, కురుక్షేత్రం జరిగిన ఆ ప్రాంతాన్ని ఉత్తర కురుదేశం అంటారు, కురుక్షేత్ర యుద్ధం అంటారు కదా, హర్యానా ప్రాంతంలో ఉంటుంది. ఆ ఉత్తర కురుదేశాలకు వెళ్ళింది. అప్పుడు అన్ని అడవులు ఎక్కువ ఉండేవి, గ్రామాలు తక్కువ, అడవులు ఎక్కువ, జనాభా తక్కువ, ఇళ్ళు తక్కువ, అందులో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. సరే, ఉత్తర ప్రదేశాలకు వెళ్ళి అడవి ప్రాంతంలో తిరుగుతూ అనుకుంది, నేను స్త్రీని ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే బాగుండదు, కాబట్టి నా రూపాన్ని నేను మార్చుకుంటా అని కామరూపులు దేవతలు కోరిన రూపాన్ని పొందగలరు. అందుకు తాను బడబగా మారిపోయాను, ఆడగురంగా మారిపోయాను. బడబ అంటే ఆడగుర్రంలాగా మారిపోయి అక్కడ ఉండి ఆ సూర్యుని చూస్తుంది, నమస్కారం చేస్తుంది, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంది. గుర్రం ఆహారం అంటే సరే, గుర్రానికి ఏం కావాలో ఆహారం తీసుకుంటాను. అలా అక్కడ తిరుగుతూ ఉంది. ఎంతసేపు మనసు నిలబడుతుందో అంతసేపు ధ్యానిస్తుంది. నా భర్త యొక్క వేడిని తగ్గించు పరబ్రహ్మ అని, పరమేశ్వర అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించింది. అందువల్ల ఆమె అక్కడ వెళ్ళిపోయింది. సూర్యుడు ఇక్కడ అనుకున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళింది నా భార్య అని చెప్పేసి ఈమెను వెతకాలి తప్పకుండా, లేకపోతే ఎట్లా, సంజ్ఞ వెళ్ళిపోతే ఎట్లాగా, తెలిస్తే లోకంలో నాకు కూడా అపప్రథ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని అనుకొని తాను సూర్యుడు కూడా ఛాయను అక్కడే ఉంచేసి తన అంశతో రూపాన్ని ధరించి ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది, పుట్టింటికి వెళ్తుంది. ముందు పుట్టింట్లో చూస్తాం, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ పుట్టింటికి వెళ్తారు, అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళందరూ కాకుండా బంధువుల ఇంటికి వెళ్తారు. వీళ్ళెవరు లేకుంటే ఎక్కడికి వెళ్ళారో అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఈయన నేరుగా ఆ విశ్వకర్మ ఇంటికి వెళ్ళాడు. ఆ విశ్వకర్మ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆశ్చర్యపోయాడు. అదేంటి, కూతురు అటు వెళ్ళిపోయింది, అల్లుడు ఇటు వచ్చాడు ఏంటి అనుకున్నాడు. ఆయనకే ఆశ్చర్యంగా ఉంది. కూతురు ఉన్నప్పుడు వస్తే తీసుకెళ్తే బాగుండేది, కూతురు వెళ్ళాక వచ్చాడు ఏంటి, ఆమె ఏమని చెప్పిందా నా మీద, అది అని చెప్పేసి అనుకున్నాడు. కొంచెం కూతురు అయినా కూడా అనొచ్చు కదా, మా నాన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, ఏదో చెప్పిందా ఏంటి అని అనుకున్నాడు. అయినా అలా చెప్పే కూతురు కాదు నా కూతురు అని చెప్పేసి అందుకని అల్లుని ఆహ్వానించి ఆయనకు కావాల్సిన మర్యాదలను చేసి కూర్చోబెట్టిన తర్వాత, సంజ్ఞ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు. అక్కడ కనిపించట్లేదు, ఇంట్లో ఉంటే కనిపించాలి కదా, ఆయన ఉండే చోట లేదు. సంజ్ఞ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు. వచ్చింది నాయన, మొన్నటిదాకా ఇక్కడే ఉంది, మొన్ననే వెళ్ళిపోయింది
మీ దగ్గరికి వస్తుంది కదా నేనే పంపించాను. భర్త దగ్గర ఉండాలమ్మా, ఇక్కడ ఉండకూడదు, చాలా కాలం ఉన్నావు ఇప్పటికే వీళ్ళు అని చెప్పాను. ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడు. మా దగ్గర రాలేదే అన్నాడు. సూర్యలోకానికి వెళ్ళలేదు కదా, ఆ విశ్వకర్మ దగ్గర ఉందేమో అనుకున్నాడు. విశ్వకర్మ దగ్గర లేదు, సూర్యలోకానికి రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? భూలోకానికి వచ్చేసినాను. గుర్రం రూపం ధరించి ఉత్తర కురుదేశంలో ఉంది. అప్పుడు ఆ సూర్యుడు తాను కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, ఆ ధ్యానంలో ఈమె ఎక్కడుంది అని చెప్పి చూశాడు. ఈ ధ్యాన నిష్ఠులకు ఆ శక్తి వస్తుంది. అలా ఆమె ఉత్తర కురుదేశంలో ఉంది అని చెప్పేసి ఆయన గమనించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని ఓహో ఇక్కడికి వెళ్ళిందా, అక్కడ కూడా అశ్వరూపంలో తిరుగుతుంది, ఆడగుర్రం రూపంలో తిరుగుతుంది అని చెప్పేసి అనుకొని ఎలాగైనా సరే ఆమె సంతోషపెట్టి తీసుకొని వెళ్ళిపోవాలి, ఏదో ఇబ్బంది ఉంది ఆమెకు అని చెప్పేసి అనుకుని, నా వేడి వెళ్తుంది తట్టుకోలేనట్టుంది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని తాను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అశ్వరూపాన్ని ధరించాడు. ఈయన పురుషాశ్వం, ఆమె స్త్రీ అశ్వం, అంతే కదా, ఆడగుర్రం ఒక గుర్రం. అయితే చూస్తుంటే గుర్రం వస్తుంటే ఏదో పరపురుషుడు అని చెప్పేసి అనుకున్నారు. అసలు మామూలుగా స్త్రీ రూపంలో ఉంటేనే పరపురుషులు ఏమైనా చేస్తారని ఇబ్బంది పడి ఆమె గుర్రంలాగా మారిపోయాయి. ఇప్పుడు ఇంకో గుర్రం వస్తుంది, మగ గుర్రం వస్తుంది, ఇది పరపురుషుడు కదా అని చెప్పేసి అనుకొని అటు ఆయనకు వెన్ను చూపించవద్దు అని చెప్పేసి ఇటు తిరిగి ఆయన ముందరికి వచ్చేస్తుంది. ఎవరు ఈయన అని దగ్గరికి వచ్చేసరికి ఈయన దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరు శ్వాసలు కలిసిపోయినాయి. భార్యాభర్తలను వాళ్ళకి అర్థమైపోయింది, ఈమె దైవ స్వరూపిణి, ఆయన దైవ స్వరూపుడే. ఆ శ్వాసలు కలిసిపోయి దాంట్లో నుంచి ఇద్దరు పుత్రులు జన్మించారని చెప్తాడు. శ్వాస వల్ల పుత్రులు పుడతారా అంటే మరి చెమట వల్ల కూడా పుడతారు కదా, స్వేదజాలు ఉంటాయి కదా. కాబట్టి అలా శ్వాస అంటే ఏంటంటే వాళ్ళు కలిసి ఉన్నారు అని అర్థం. అలా శ్వాస నుంచి ఇద్దరు నాసత్యుడు దస్త్రుడు అని ఇద్దరు పుట్టారు. వాళ్ళే తర్వాత అశ్విని దేవతలు అవుతారు, దేవవైద్యులు. అశ్వినులు అశ్వాలకు పుట్టారు కాబట్టి వాళ్ళు అశ్విని దేవతలు అంటాం కదా. ఇద్దరు అశ్వరూపంలో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఇటు సూర్యుడు అటు సంజ్ఞ. ఆ తర్వాత కొంతకాలం అక్కడ కలిసి తిరిగిన తర్వాత వాళ్ళ రేతస్సు నుంచి ఇంకొక రూపం బయటకు వచ్చేసింది. అతడే రేవంతుడు సూర్యపుత్రుడు. కాబట్టి ఆ సూర్యుడిలో ఉండేటువంటి ఆ తేజస్సు, వేగం, గమనం అవన్నీ అతనిలో ఉంటాయి. మిగతా అందరి పుత్రుల్లో ఉంటాయి. ఈయన కూడా రేవంతుడు అనే కుమారుడు కూడా ఆయనకు జన్మించిన వాడు. అలా అశ్వరూపంలో ఉన్నప్పుడు ముగ్గురు పుట్టారండి. వాళ్ళని దేవవైద్యులుగా వెళ్ళిపోయారు. ఈ రేవంతుడేమో ఈయన ఇక్కడే ఉన్నాడు, ఈయన సూర్యుడి దగ్గర. సరే మొత్తానికి పిల్లలు వచ్చేసారు. అప్పుడు అనుకున్నాడు, సంజ్ఞ నీకేం ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఈ అశ్వరూపంలో ఇక్కడ ఎంతకాలం ఉందాం మనం, నువ్వు నీ ఛాయను పంపించి అక్కడేమో ఆమె కూడా పిల్లలు కంది, ఆమె పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, ఎన్ని రోజులు ఉంటామంటే అప్పుడు చెప్పింది అనమాట. నిజ రూపం ధరించింది, తాను నిజ రూపం ధరించాడు. ఏం లేదు, మీ వేడిని వెళ్తుని తట్టుకోలేకపోతున్నాను, దాన్ని కనుక మీరు తగ్గించుకోగలిగితే నేను వస్తాను అని. సరే ఇంకో పురాణంలో ఏముందంటే విశ్వకర్మనే తగ్గించాడు అని. ఆయన తన దగ్గర ఉండేటువంటి తరణి అనేటువంటి యంత్రంతో ఆయన వేడి వెళ్తున్నంత తగ్గించగా దాంట్లోంచి ఆ పడిన రజం అంటారు, రజం అంటే పొడి, సూర్యుడు గోళాకారంలో ఉంటాడు కదా, దాంట్లో రజం పడి దాంట్లోంచి శివుని యొక్క త్రిశూలం, విష్ణువు యొక్క చక్రం, సుదర్శన చక్రం, ఇవన్నీ తయారు చేశారు అని. ఇవన్నీ ఆయుధాలు, ఇంద్రుడికి సంబంధించిన ఆయుధం, ఇతర దేవతలకు సంబంధించిన ఆయుధాలన్నీ కూడా ఆ రజం నుంచి వచ్చాయి. అంటే సూర్యశక్తి ద్వారానే ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్పారు. మన పురాణాలు కూడా ఉంది, మార్కండేయ పురాణాలు కూడా అదే చెప్పారు. సరే, మార్కండేయ పురాణాలు ఏంటంటే సూర్యుడు తనంతా తాను తగ్గించుకున్నట్టుగా, శక్తిని తగ్గించుకొని కొంత వదిలేసినట్టుగా, ఆ వదిలేసిన శక్తి ద్వారా తన తేజస్సు చేత త్రిశూలం ఏర్పడింది, అది శివుడికి ఆయుధం అయిపోయింది. చక్రం ఏర్పడింది, అది విష్ణువుకి ఆయుధం అయిపోయింది. తర్వాత ఇలా శంఖం ఏర్పడింది, వరుణుడి దగ్గర ఉండిపోయింది. ఇలా ఒక్కొక్కటి ఏర్పడ్డా కొద్దీ దేవతలందరూ తల ఒకటి తీసుకున్నట్టుగా వర్ణిస్తాడు. సరే, ఏదేమైనా కూడా వీళ్ళిద్దరూ కూడా రూపాలను వదిలేసి మళ్ళీ సంజ్ఞా రూపంలో ఈమె అక్కడికి వెళ్ళింది. తర్వాత ఛాయ ఆయన రూపంలో ఆయనలో లీనమైపోయింది. ఇద్దరు ఒకటైపోయారు, దంపతులు ఇద్దరు కూడా. ఆ తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి వైవస్వతుడు, మొట్టమొదటి వాడు వైవస్వతుడు అంటే వివస్వంతుడు యొక్క కుమారుడు, వివస్వాన్ అంటారు సూర్యుడు. కాబట్టి ఆ వైవస్వతుడు తర్వాతి కాలంలో మనువుగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం ఆయన పరిపాలన చేస్తాం, మనువు యొక్క కాలం అంటారు. మన యొక్క కాలంలో వయస్సు, ఆయన కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు.
వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఇది 28వ మన్వంతరం అని చెప్తారు. వైవస్వతుడు మనకి 28వసారి మనువుగా వచ్చాడు. 27 అయిపోయినాయి మన్వంతరాలు. 28వ మన్వంతరంలో మళ్ళీ 14 మంది మనువులు వస్తారు. దాంట్లో వైవస్వత మనువు కాలంలో మనం ఉన్నాం. మరి కలియుగం మొత్తం ఉంటుందా, కొన్ని పాదాల వరకే ఉంటుందా, దాన్ని పరిశోధించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేదాల్లో దాంట్లో వెళ్తే కానీ దొరకదు, వేద వ్యాఖ్యానం చూస్తే కానీ దొరకదు. అందుకోసం వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్పుకుంటున్నాం మనం. ప్రథమ పాదే, మొదటి పాదంలోనే ఉన్నాం. చివరి పాదం వచ్చేసరికి ఇంకా అన్ని ఘోరాలు దొరుకుతాయి చెప్పలేం. సరే, కలియుగ లక్షణాలు అట్లా ఉంటాయి అనుకోండి, చెప్పుకున్నాం మొదట్లో మనం.